నమస్తే. ఈ నెల 7వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ విద్యారంగం మీద వరాల జల్లు కురిపించేటువంటి ఛాన్స్ కనబడుతుంది. మరోవైపు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీక్షా దివాస్ నేపథ్యంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి తెలంగాణ తల్లి అసలు సిసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామంటూ ఒక కామెంట్ చేశారు. ఈ రెండు అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ఎంత పాత్ర ఉందో డాక్టర్ రియాజ్ కూడా అంత పాత్ర ఉన్నది. సో ఉస్మానియా యూనివర్సిటీ అన్న నిరుద్యోగులన్న రియాజ్ గారు గుర్తొస్తారు. ఈ నెల 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోతా ఉన్నారు. అక్కడ ఉత్సవాలు చేసి విద్యారంగంలో వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్నది. ఏమైనా నిరుద్యోగులకు తీపి కబురు చెప్పే ఛాన్స్ ఉండొచ్చు అంటారా? శ్రీశైలం గారు, సబ్బండ వర్గాల పోరాట ఫలితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, నిరుద్యోగుల యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో అత్యంత కీలకమైనది. దాన్ని ఎక్కడ కూడా విస్మరించలేదు. అది ముఖ్యమంత్రి గారైనా మేమైనా కూడా ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ కాపాడడంలో, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో బాధ్యతయుతంగా మిగులుతాం. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మీటింగ్ ఏదైతుందో నాకున్న అవగాహన మేరకి మొత్తం తెలంగాణ విద్యారంగానికి అపెక్స్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణలో కోట్లాది మంది ప్రజలకు విద్యాదానం చేయడంలో, లక్షలాది మందికి ఉపాధి కల్పించడంలో, వేలాది మందిని మొత్తం ప్రపంచ విజ్ఞానానికి నాయకత్వం వహించడంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్ద పాత్ర. ఆ నేపథ్యంలోనే విద్యారంగంలో ఒక డ్రాస్టిక్ చేంజెస్ కోసము రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత 1 ఇయర్ నుంచి పూర్తిగా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉన్నది. విద్యారంగంలో స్టేట్ గవర్నమెంట్ ఏమేమి న్యూ పాలసీస్ తీసుకురావే ప్రయత్నం చేస్తూ ఉన్నది. స్కిల్ ఓరియంటేషన్ ఎడ్యుకేషన్ని పాఠశాలలో ఎట్లా ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉందన్న అంశాల మీద మనకు కేజీ నుంచి మొదలుకుంటే పీజీ వరకు, అంటే మనకు ప్రాథమిక విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ విద్య వరకు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్ట్రాటజీని గవర్నమెంట్ ప్రకటించబోతూ ఉంది. అది ఉస్మానియా వేదికగా 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రులు అట్లాగే ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో, వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో అది జరగబోతుంది. అయితే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే అది ప్రధానంగా విద్యారంగంలో ఉండే సంస్కరణలను ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఆ విషయం మీదే ఫోకస్ జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని కూడా చర్చలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అయితే ఇప్పటికే పాత నోటిఫికేషన్లన్నీ దాదాపుగా ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి. ఇంకొక 2 నోటిఫికేషన్స్ కోర్టుకు సంబంధించిన లిటిగేషన్స్ ఉండడం వల్ల కోర్టు అంతిమ తీర్పు వచ్చినాక వాటి మీద ప్రభుత్వం లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు అనే ఒక స్టేట్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. నిరుద్యోగులంతా కూడా కొన్ని ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ప్రకటన ఉంటుందేమో అని ఒక ఆశ పెట్టుకున్నారు. సో అఫీషియల్గా మీరు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాం, మీకేమైనా సమాచారం ఉందా? ప్రస్తుతం అయితే నా దగ్గర సమాచారం లేదు. నాకున్న సమాచారం ఏంటంటే ఉద్యోగ కల్పనకు సంబంధించి నూతన నోటిఫికేషన్లకు సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ మాత్రం ప్రభుత్వం సీరియస్గా చేస్తున్నట్టుగా తెలుసు. గతంలో కూడా దానికి సంబంధించిన కొన్ని శాఖలలో ఎక్కడెక్కడ ఖాళీ అయిన విషయం మీద కొంత సమాచారాన్ని తెప్పించుకున్నారు. ఆ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తూ తెలుసు. అయితే 7th రోజున దానికి సంబంధించిన ప్రకటన వస్తా లేదనేది నా పరిధిలో లేని అంశం. దానికి సంబంధించిన సమాచారాన్ని నేను సేకరించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ దానికి సంబంధించిన విషయాలు ఏమైనా తెలిస్తే మీ ద్వారా తప్పనిసరిగా విద్యార్థి లోకానికి చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఏదైనా కూడా ఉద్యోగ కల్పన జరగాలి, అలాగే నూతన నోటిఫికేషన్లకి అవకాశాలు పెరగాలి, చదువుకున్న ప్రతి విద్యార్థికి ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగానికి మధ్య అనుసంధానం రూపంలో నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ జరగాలని ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందనే ఆశతోటి ఉన్నాం. నిజంగా కూడా ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఉస్మానియా వేదికగానే మీరు ఉత్సవాలు చేయబోతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఎందుకు ఉస్మానియాని చూస్ చేసుకున్నారు ఈ ఉత్సవాల కంటే ఏం చెప్తారు? మొత్తం భారతదేశంలో మద్రాస్ యూనివర్సిటీ తర్వాత దక్షిణ భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. 1917వ సంవత్సరంలో భారతదేశంలో ఇక్కడ ప్రజల భాషలో, స్థానికుల భాషలో మనకి ఉన్నత విద్యా అవకాశాలు ఉన్న ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసిన నేపథ్యం. కాబట్టి మొత్తం తెలంగాణే కాదు, సౌత్ ఇండియాకి ఇది ఇంత విశిష్టమైన లక్షణాలతోటి అంత విశాలమైన భూభాగంలో ఒక విలక్షణమైన విద్యా విధానాన్ని రూపొందించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కనిపిస్తూ ఉంటారు. కొంచెం ఉస్మానియా యూనివర్సిటీలో చదవడమే ఓ గొప్ప గర్వంగా భావిస్తూ ఉంటారు. గతంలో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి గెలిచిన తర్వాత పోవాలంటే
వెళ్ళలేకపోయారు, ఆ సాహసం చేయలేకపోయారు. మీ ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత అఫీషియల్గా ఇది రెండోసారి వెళ్ళడం అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకు ఇంత ధైర్యం చేస్తారు, ఏంటి ధైర్యం ఏంటి? అంటే ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధే ముఖ్యమంత్రి గారిని అక్కడ తీసుకుపోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ మన తెలంగాణలో ఓ పెద్ద కొడుకు. ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు తెలంగాణకు ఒక వన్నె తెచ్చిన యూనివర్సిటీ, అది మన యూనివర్సిటీ. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి రావడాన్ని మనం మన సొంత ఇంటికి పోయిన ఫీలింగ్ తీసుకురావాలి. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాలయాలు కానీ విశ్వవిద్యాలయాల పట్ల వారికి అపారమైన ప్రేమ ఉంది. కేసీఆర్ గారు గతంలో ఎప్పుడు ఆయన 10 సంవత్సరాల టైంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక్కసారి కూడా పోలేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రజా విశ్వవిద్యాలయం, ప్రజా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారు ఉస్మానియా దగ్గరికి పోవడం ఏదైతుందో అది బేసికల్గా దాన్ని గొప్పగా మేము తీసుకుంటున్నాం. ఇది ఒక విజిట్ కాదు, రెండో విజిట్. ఆయన మొదటి విజిట్లో కూడా చెప్పాడు, నేను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నిధులను కేటాయించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మొత్తం వ్యవస్థను విద్యా వ్యవస్థకు తలమానికంగా పెట్టిన తర్వాత మరొకసారి విజిట్ చేస్తాను, అది డిసెంబర్లో వస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే డిసెంబర్ మాసంలో ఇప్పుడు వస్తున్నాడు. 2 నెలల్లో రెండోసారి. ఏదైనా కూడా కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, అట్లాగే నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ కానీ, మిగతా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఇవన్నిటిని ఇంకా మనము మరింత పటిష్టంగా వాటి నిర్వహణ జరగాలి, మరింత బడ్జెట్ రిలీజ్ కావాలి. ఎందుకోసం అంటే ఉన్నత విద్య చదివిన ప్రతి విద్యార్థి కూడా ఉన్నతమైన జీవన ప్రమాణాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఆ ఉన్నతమైన విద్య చదివిన ప్రతి విద్యార్థి తెలంగాణకు పొలిటికల్ లీడరే కాదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ లీడర్గా, ఒక సైంటిఫిక్ లీడర్గా, వాళ్ళు ఏ విభాగంలో అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తారో దాని లీడర్గా ఉంటారు. నేను కూడా ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినే, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో కూడా నా చదువులు ఎక్కువ బాగా అక్కడే కొనసాగాయి. కాబట్టి మేము ఎవరైనా కూడా యూనివర్సిటీల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా మేము భావించేవాళ్ళం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన, రెండో పర్యటన ఏదైతుందో ఇది ఖచ్చితంగా ఉన్నత విద్య పట్ల ప్రజలకు ఉండే మక్కువ, అట్లాగే రాబోయే రోజులలో ఉన్నత విద్యా అవకాశాలకి గొప్ప బాట వేస్తున్న నమ్మకంతో మేము ఉన్నాం. రైట్. ఇక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము అధికారంలోకి వస్తే తొలగిస్తాం, రానున్న రోజులన్నీ కూడా గులాబీ కార్యకర్తల రోజులు అంటూ కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించే అవకాశం ఉందా బీఆర్ఎస్ వస్తే? మిస్టర్ కేటీఆర్, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసుడు షాక్ వస్తుంది బిడ్డ. ఏం మాటలవి? రాజీవ్ గాంధీ గారు మొత్తం భారతదేశంలో టెక్నాలజికల్ విభాగానికి ఆద్యుడు. మొత్తం ప్రపంచమంతా టెక్నాలజీ అయిపోతున్నప్పుడు, డిజిటలైజేషన్ అయిపోతున్నప్పుడు దాన్ని భారతదేశంలోకి తీసుకొచ్చిన మహానీయుడు, మహానుభావుడు. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఐటీ రంగానికి నాయకత్వం వహిస్తున్న ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన హైదరాబాద్ ఒక విశిష్టమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా హైదరాబాద్ ఐటీ నిపుణులు కనపడుతూ ఉంటారు. ఈరోజు హైదరాబాద్ ప్రధానంగా తెలుగు ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ ఐటీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి కంప్యూటర్ టెక్నాలజీని, డిజిటల్ టెక్నాలజీని, మోడర్న్ టెక్నాలజీని, మోడర్నైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ని, నవోదయ స్కూల్స్ని, అట్లాగే ఎడ్యుకేషన్ని మొత్తం ప్రపంచంలో జరుగుతున్న ఎల్పీజీ డెవలప్మెంట్స్కి అనుసంధానం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో ఉండాలని మనం ప్రైడ్, గర్వంగా భావించాలి. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం గౌరవంగా దాన్ని మరింత మనం ఆదరించే ప్రయత్నం చేయాలి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసేస్తున్నావు అంటే నువ్వు టెక్నాలజీని తీసేస్తావా? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తున్నావు అంటే నువ్వు కమ్యూనికేషన్ తొలగిస్తావా? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తావు అంటే నువ్వు మోడరేషన్ తొలగిస్తావా? ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. మేమేమంటున్నాం అంటే తెలంగాణ తల్లి అంటే ఎవరు? ఈ తెలంగాణ ప్రజలకు చాలా గొప్ప వెలుగును, నమ్మకాన్ని ఇచ్చిన మా సమ్మక్క సారాలక్క, మా దేవతలు వాళ్ళు. అట్లాగే చాకలి ఐలమ్మ మా దేవత ఆమె. చాకలి ఐలమ్మ గారిని, సమ్మక్క సారాలమ్మను, రుద్రమాదేవిని, ఇట్లా అనేక మందిని, ఇక్కడ కూడా మనకు అయ్యద్ బక్షి బేగం, ఇట్లా అనేక మంది తెలంగాణలో వీర వనితలు ఒక అద్భుతమైన పోరాటాలు చేసి తెలంగాణ అంటేనే వీరమాతలకు పుట్టినిల్లు, తెలంగాణ అంటేనే మాతృస్వామిక రాజ్యాలు ఏరిన ప్రాంతం అన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పి నేల ఇది. కాబట్టి నువ్వు ఆ రోజు దేవతలుగా, వనదేవతలుగా, ప్రజాదేవతలుగా ఉన్న సమ్మక్క సారలకను, అట్లాగే చాకలి ఐలమ్మను, అయ్యద్ బక్షి బేగం గారిని, వీళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా మా ఐలమ్మను మన అమ్మగా గుర్తిస్తూ ఉంటాం. వీళ్ళెవ్వరిని కూడా మీరు పట్టించుకోలేదు కంప్లీట్గా. 10 ఏళ్లలో వీళ్ళకి ఒక చిన్న విగ్రహం కాదు కదా, ఆ విగ్రహానికి దండేసే ప్రయత్నం కూడా చేయలేదు. నువ్వేదో రూపకల్పన చేసుకుని, ఊహాజనితంగా రూపకల్పన చేసుకున్న విగ్రహాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అన్నాం. అనుకో, తెలంగాణ తల్లికి భౌతిక రూపాన్ని ఇస్తే ఆ భౌతిక రూపం తెలంగాణలో నిజమైన ఈరోజు శ్రామిక చైతన్యంతో కూడుకున్న మహిళామూర్తులతో వాళ్ళ రూపంలో ఉంటుంది. అసలు సిసలైన తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ ఉంటుంది. ఆ అసలు సిసలైన బతుకమ్మను ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇప్పుడున్నది కాంగ్రెస్ తల్లి, ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం. ఆ కాంగ్రెస్ తల్లిని తొలగిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మేమే అంటున్నాం, మేము ఇక్కడ విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టాం.
ఎంతో గొప్ప చైతన్యవంతమైన చాకలి ఐలమ్మ గారు. ఆమె మన చైతన్యం, మన తల్లిగా మన చైతన్యం ఇప్పటికీ మనం కదిలిస్తూ ఉంటుంది. అలాగే మేడారం జాతరని ఎంతో అభివృద్ధి పదంలోకి మేము తీసుకుపోయే ప్రయత్నం చేశాం. హనుమకొండ వరంగల్లో రాణి రుద్రమాదేవికి మళ్ళొక్కసారి ఎంత చారిత్రక వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హయత్ బక్షి బేగంని మేము ఎంత గౌరవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మాటలు కోటలు దాటాయి, వాళ్ళ అడుగులు ఎప్పుడు కూడా తంగేలు దాటాయి టీఆర్ఎస్. మేము ఆచరణలో చూపెడతా ఉన్నాం. మేమే అంటున్నాం, మేము ఈరోజు తెలంగాణ తల్లి ఎవరైతే ఉన్నారో సింబాలిక్గా ఒక రైతుకు సంబంధించిన రైతు బిడ్డ, ఒక రైతుకు సంబంధించిన ఒక సంస్కృతిని మేము తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సెక్రటరీ ఎదురుగా తెలంగాణ తల్లికి మేము నూతన రూపం ఇచ్చాం. అదే సందర్భంలో బతుకమ్మను వాడవాడలో ప్రజా బతుకమ్మను పేర్చాం కదా. మేము వాడవాడలో మా తెలంగాణ సంస్కృతి బతుకమ్మను మేము తీసుకుపోయాం కదా. నీలాగా డీజే సంస్కృతిని ఒక మీ కుటుంబానికి సంబంధించిన మీ కూతురిని మీ చెల్లెని తీసుకొచ్చి మొత్తం ఏమే బతుకమ్మ ప్రతిరూపం మేము ఎక్కడ చెప్పలే కదా. మేము ఈరోజు వాడవాడన బతుకమ్మ ఆడిపించే ప్రయత్నించాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరూరా వాడవాడ బతుకమ్మను మేము ప్రజా బతుకమ్మగా ప్రకటించాం. బతుకమ్మ వేడుకలకు నిధులు రిలీజ్ చేశాం. కాబట్టి నిజమైన ప్రజా బతుకమ్మ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేసింది. కాబట్టి పాపం కేటీఆర్కు చరిత్ర ఎదురోది. ఆయన కేవలము అధికారాన్ని కోల్పోయిన అన్న ఒక నైరాశ్యంతో మాట్లాడుతున్నారు తప్ప ఆయన ముఖంలో ఉత్సాహం పోయింది. అరే ప్రతిపక్షంగా అడ్జస్ట్ అయ్యే స్వభావం కూడా సంతరించుకోలేకపోయాడు. 10 ఏళ్ళ టైంలో అధికారాన్ని చెలాయించి 10 నెలలు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి కూడా సిద్ధంగా లేని వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఆస్పాదం. నేనేమంటున్నానంటే ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా గవర్నెన్స్ లోపాలు ఉంటే మీరు మాట్లాడండి, కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము పాటిస్తాం. నువ్వు ఏ ఐటీ శాఖ మంత్రిగా 10 ఏళ్ళు నువ్వు ఇక్కడ నీ అధికారాన్ని నువ్వు ఇక్కడ ప్రదర్శించావో ఆ ఐటీ శాఖకు సంబంధించిన పునాదులు ఏర్పాటు చేసిందే రాజీవ్ గాంధీ. కాబట్టి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని టచ్ చేసి చూడు, షాక్ వస్తుంది కేటీఆర్. మళ్ళీ చెప్తున్నాం, నువ్వు అట్లాంటి వృధా ప్రేలాపనలు చేయకు, రాజీవ్ గాంధీని గౌరవించుకుందాం. అట్లాగే ఇప్పుడు మేము ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించిన మేము భాషను చెప్పామో దాన్ని ప్రజలకు చేరవేయడంలో, ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓడిపోయింది. అట్లాగే అసలు మీ పేరే అసలు మీకు పెటెంట్ హక్కే లేదు కదా. టీఆర్ఎస్ పేరు మీద ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే మీరు బీఆర్ఎస్గా మారిపోయినారు. కన్న తల్లి పేరును మార్చిన మీరు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు, ఉచ్చరించే హక్కు మీకు లేదు. పిచ్చి పిచ్చి మాట్లాడకని కేటీఆర్ గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది టెక్నాలజీని డెవలప్ చేసింది, టెక్నాలజీని భారత్కు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే షాక్ కొడుతుందంటూ కూడా డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు రాబోతూ ఉన్నారు. విద్యాపరమైనటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి ఖచ్చితంగా ఉస్మానియా వేదికగా ఇక తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నారంటూ కూడా డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఈ నెల ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి నిజంగా ఏదైనా నిరుద్యోగులకు శుభవార్త చెప్పే ఛాన్స్ ఉందా, లేకపోతే విద్యారంగానికి సంబంధించినటువంటి ఇంకా కొత్త కాన్సెప్ట్లు ఏమైనా తీసుకొచ్చే ఛాన్స్ ఉందా, ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మరి శుభవార్త చెప్పే ఛాన్స్ ఉందా, ఏం జరగబోతున్నది? బట్ ఏదేమైనా తెలంగాణలో పొలిటికల్ హీట్ మాత్రం భారీగానే కనబడుతుంది. అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాన్ని అయితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.